నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. ప్రైజ్ ది లార్డ్. ఇది 15వ రోజు, 21 రోజు. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశం మీద మాట్లాడి ఉన్నాను. అది త్రాగుబోతుతనం, గృహాల విధ్వంసం, అంటే స్పిరిట్ ఆఫ్ డ్రంకన్నెస్ అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్. మనం ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. త్రాగుబోతుతనం, మద్యపానం ఏ విధంగా చక్కని పచ్చని కాపురాలను పడగొడుతుంది, మరి పిల్లలు అనాథులు కావడం, భార్య భర్తలు విడిపోవడం, ఉన్నత స్థితి నుండి జారిపోయి లేమిలు అనుభవించడం, ఇవన్నీ మనం చూస్తున్నాము. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది, విడిపోతున్నారు కుటుంబాలు, పిల్లలు అనాథులు అవుతున్నారు. మరి త్రాగుడు అనేది అదొక పాపంగా పరిగణింపబడుతుంది. మద్యపానం చేసి మరి ఎంత నష్టము దేవుడిచ్చిన చక్కని కుటుంబాల్లో కలుగుతుంది. కాబట్టి ఒక 2 నిమిషాలు అట్టి కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేద్దాం. చాలామంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు, వారి పురుషులు త్రాగి చాలా విధ్వంసం సృష్టిస్తున్నారు. నెమ్మది లేని జీవితాలు, భయపడుతూ బ్రతుకుతారు. ఏ భద్రతా భావం లేదు, పిల్లలకి ఎప్పుడు భయమే, వారి భవిష్యత్తులన్నీ పాడవుతుంది. అట్టి వారి కొరకు 2 నిమిషాలు మనం భారంతో దుఃఖంతో ప్రార్థన చేద్దాం. అట్టి కుటుంబాల్లో రక్షణ కార్యం జరగాలని ప్రార్థన చేద్దాం. తప్పకుండా మారుతాడు. ఎవడైనా క్రీస్తునందు నెడలవాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తం కృతదాయం. ఎంతోమంది స్త్రీలు విలపిస్తున్నారు, వారి భర్తల మారుమనసు కొరకు ప్రార్థిస్తున్నారు. దేవుడు తప్పకుండా వారి మొరను వింటాడు, వారి పిల్లల మొర వింటాడు. అట్టి కుటుంబాల్లో గొప్ప రక్షణ సంతోషం కావాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 15వ రోజు మమ్మను చేర్చినందుకు నేను స్తుతిస్తున్నాను. ఈరోజు మరి మద్యపానం, మరి కుటుంబాల విధ్వంసం గురించి పరిశుద్ధ గ్రంథము ఏమంటుందో వారికి తెలియజేయడానికి నీ దాసురాలు నాకు సహాయం దయచేయండి. నా నోటికి మీరు తోడై ఉండండి. నేనేం మాట్లాడాలో నాకు బోధించమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యము వెల్లడి అవుటతోనే చీకటిలో వెలుగు పుడుతుందన్నావు తండ్రి. గాయపడిన హృదయాలు, గుండె చెదిరిన వారికి నీ అభయ వాక్కులు దయచేయమని, కుటుంబాలను కట్టే మాటలు నా నోటికి దయచేయండి తండ్రి. అలాంటి భర్తల కొరకు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తున్నవారు ఉన్నారు తండ్రి. వారి ప్రార్థనకు జవాబిచ్చి అట్టి పురుషులను మార్చండి. స్త్రీలు కూడా కొందరు త్రాగుబోతులు ఉన్నారని మాకు వినబడుతుంది తండ్రి. మరి అట్టి స్త్రీలను కూడా మార్చండి తండ్రి. తల్లి తండ్రి కలిసి దేవుని భయంతో పిల్లలను పెంచాలి. కుటుంబం అనేది ఒక గొప్ప వరం. ఈ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని దాన్ని కాలదన్నకుండా సహాయం దయచేయండి. తెలివి దయచేయండి, జ్ఞానం దయచేయండి. జ్ఞానంతో కాపురం చేయడానికి కృప దయచేయండి. భార్య బిడ్డలను పోషించే శక్తి, వారిని కాపాడే శక్తి, వారిని భద్రంగా తండ్రి నీ మార్గంలో నడిపించే ఆ యొక్క బాధ్యత కుటుంబ మరి యజమానికి ఉన్నదని మర్చిపోకుండా తండ్రి నీవు ఇచ్చిన ఈ వరాన్ని కాపాడుకోవడానికి సహాయం దయచేయండి. ఎంతమంది త్రాగుబోతులు ఉన్నత పదవుల నుండి తొలగింపబడుతున్నారు, వీధి పాలు ఉన్నారు, కుటుంబం వదిలిపోయి ఏకాంగులైపోయినారు. ఇలాంటివి కాకుండా తండ్రి మరి మా ప్రయత్నం కుటుంబాలు దేవుని బాటలో నడవాలని ఈ శీర్షికలో 15వ ప్రసంగం మరి మీరు దీవించి ఆశీర్వదించండి. మద్యపానం అనే ఆ చెడు అలవాటు నుండి, ఆ దుర్వ్యసనం నుండి మీరు నీ బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఒక కట్టునైనా సాతాను తెచ్చిపెట్టిన కట్టిన కట్ట తెగిపోవాలని ప్రార్థిస్తున్నాను. అటు బంధకాల నుండి, అటు ఊబి నుండి మీరు నీ బిడ్డలను విడిపించాలని నేను దీనదాసురాలుగా కోరుతున్నాను. అనేక కుటుంబాల్లో అశాంతి, దుఃఖము, పోరాటము, దెబ్బలు, గాయాలు అయినా మరి మరణము, హత్యలు, ఆత్మహత్యలు నాయన ఇవన్నీ మేము చూస్తూ ఉంటాం. మేము భారంతో మేము ప్రార్థిస్తున్నాము. దేవుని వాక్యం అనే వెలుగు వారి హృదయంలో ప్రకాశించాలని ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యం అందకుండా
ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేస్తుందని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అట్టి గుడ్డితనం నుండి విడిపించండి. నేను ఆ గుడ్డి వారిని బాగు చేసిన దేవ వారి కన్నులు తెరవమని కోరుతున్నాను. వాక్యం ఏమంటుంది, వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, పిల్లలు ఏ విధంగా దిక్కుమాలిన వాళ్ళు అయిపోతారు, భార్య ఏ విధంగా ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది, ఇవన్నీ పర్యవసనాలు ఈ యొక్క తాగుడనే వ్యసనం ద్వారా మరి కలుగుతుంది. కాబట్టి వారి దేవుని వాక్యాన్ని వారి హృదయంలోకి స్వీకరించి ప్రభు రక్షకుడుగా మరి తండ్రి వారి హృదయంలో ప్రతిష్ఠింపబడాలని ఈ దుర్యోధన నుండి విడిపించమని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అయితే త్రాగుబోతుల గురించి మనం వింటూ ఉంటాం ప్రతిరోజు. మరి మనకు కనబడుతూ ఉంటారు. మరి అనేక కుటుంబాల్లో దుఃఖము, విషాదము, అకాల మరణాలు, నష్టము, కుటుంబాలు విచ్ఛిన్నం కావడం, విడిపోవడం, ఇవన్నీ మనకు తెలిసిందే. కానీ దీనికి పర్యవసానం ఏంటి? వాట్ ఈస్ ద వే అవుట్? అంటే ఇలా త్రాగుబోతులు ఎలా మారుతారని నేను ఇలా కూర్చొని ధ్యానిస్తున్నప్పుడు తప్పకుండా మారుతారు. ఎందుకంటే ఈ 34 సంవత్సరాల పరిచర్యలో అనేక మంది తాగుబోతులు త్రాగుడు నుండి విడిపింపబడినారు. చక్కగా కుటుంబాలుగా మన సంఘానికి వస్తూ ఉన్నారు. దేవుడు ప్రార్థన తప్పకుండా వింటాడు. వారి రక్షణార్థము ప్రార్థన చేయాలి. అది ఒక బలహీనత, ఒక కట్టు. చూడండి, సాతాను ఇలాగ మోసగిస్తుంది. కొద్దిగా తాగుడని ఆరంభిస్తారు. ఫస్ట్ ద మ్యాన్ టేక్స్ ద డ్రింక్ టేక్స్ ద డ్రింక్ అండ్ ఫైనలీ ద డ్రింక్ టేక్స్ ద మ్యాన్. అంటే కొద్దిగా అలవాటు అవుతుంది. సోషలైజింగ్ అని, పార్టీ అని, అక్కడ తాగుకుంటే ఎట్లా, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఫస్ట్ కొద్దిగా ఆరంభిస్తారు. ద మ్యాన్ టేక్స్ ద డ్రింక్, కొద్దిగా అలవాటు అవుతుంది. తర్వాత ఇక తాగి పరిమాణం ఎక్కువైపోతుంది, లెవెల్ ఇంక్రీజ్ అయిపోతుంది. తర్వాత ఆ డ్రింక్ టేక్స్ ద డ్రింక్ అంట, ఇంకా కొద్దిగా ఎక్కువైపోతుంది. తర్వాత ఆ డ్రింకింగే, ఆ తాగుడే వాని ప్రాణాన్ని తీస్తుంది. ఏం కాదులే, అందరు తాగుతున్నారు, పురుషులు తాగుతున్నారు, స్త్రీలు మేమెందుకు తాగకూడదని కొందరు పోటీపడి ఆడవాళ్ళు తాగేవాళ్ళు కూడా ఉన్నారండి. తల్లులు తాగడం పెట్టి అని అనిపిస్తుంది, కానీ తాగుతున్నారు చాలామంది స్త్రీలు కూడా. అయితే ఇలాగూ దేవుడిచ్చిన పచ్చని కాపురం వారు విధ్వంసం చేస్తున్నారంటే దే ఆర్ రియలీ డిస్ట్రాయింగ్ దేర్ ఫ్యామిలీస్. పిల్లలు కూడా మాట వినకుండా దారి తప్పిపోతున్నారు. వారు కూడా త్రాగుబోతనానికి అలవాటు పడుతున్నారు. చిన్నతనం నుండి త్రాగుడు బానిసలవుతున్నారు. నాకు తెలుసు, మన రామ్నగర్ చర్చ్ దగ్గరనే ఒక కుటుంబం చక్కగా ఎదుర్కొంటూ వచ్చినారు. మంచిగా పిల్లలు VBSకి రావడం, సండే స్కూల్ రావడం, ఆ భార్య కూడా మంచిగానే బైబిల్ పట్టుకొని రావడం. కానీ ఆ పురుషుడు త్రాగుడుకు, మద్యపానానికి బానిస అయిపోయి మెల్లగా పిల్లలు ఎదుగుతున్న సమయం, నేను అనుకున్నాను వీళ్ళు పచ్చగా ఎదుగుతున్నారులే పిల్లలు, ఆ తండ్రి కూడా మారుతాడని అనుకున్నాను. కానీ ఆ తండ్రి రోజు రోజుకు తన త్రాగుడు ఎక్కువైపోయి వీధిలో పడేది తాగి. తల్లికి చాలా సిగ్గు, అవమానం కలిగేది. ఆ పిల్లలు కూడా చాలా ఇన్ఫీరియర్ కాంప్లెక్స్తో బాధపడేది. ఎందుకంటే మా తండ్రి ఇలాగూ అందరూ త్రాగుబోతు వేరే పేరు లేదు తెలుసా. వాడు ఎంత పెద్ద పోస్ట్ ఉన్నా కానీ ఒకటే పేరుతో అందరిని పిలుస్తారు. ఏంటది? తాగేవారు అందరికి ఒకటే పేరు. ఏం పేరు అది? తాగుబోతు. వాడు తాగుబోతు అంటారు. అంటే పిల్లలు కూడా ఏం చేసినారంటే మెల్లమెల్లగా జారిపోయినారు, భయంకరమైన త్రాగుబోతులు అయిపోయినారు. అంటే ఆ కుటుంబమే పాడైపోయింది అన్నమాట, వినాశం. తర్వాత ఒకడు క్యాన్సర్ చనిపోయినాడు యవ్వన ప్రాయంలో, మరొకడు మరి తాగి చనిపోయినాడు. 2 కుమారులను ఇలా పెంచి పెద్ద చేసి వాళ్ళకు ఉన్నతమైన స్థాయిలో వస్తే ఆ కుటుంబం ఎంత బాగుంటుంది కదా. 128వ కీర్తనలో నా ఆశీర్వాదాలన్నీ భవిస్తుంది. ఎందుకంటే దేవుడు మాట తప్పుడు. నీ పిల్లలను కూడా నీవు చూస్తావు, దట్స్ ఎ బ్లెస్సింగ్. కానీ నీవు మార్గం తప్పితే నీవు మరి అతను కూడా చనిపోయాడు, ఎప్పుడో చనిపోయాడు. ఆ కుటుంబం లేదు ఇప్పుడు, ఆ కుటుంబం లేదు. దెర్ ఇస్ నో ఫ్యామిలీ బికాజ్ ఇట్ వాజ్ టోటలీ వైప్డ్ ఆఫ్. దట్ లేడీ ఆల్సో ఎక్స్పైర్డ్. అంటే నేను మరి వాక్యం అనేది మనం జాగ్రత్తగా వినాలి, మరి గౌరవించాలి దేవుని వాక్యాన్ని, దాన్ని గైకొనాలి. మరి మన కుటుంబాల్లో అంటే చాలామంది కుటుంబాల్లో త్రాగుబోతులు ఉన్నారు. వాళ్ళు ఆ వ్యసనం నుండి బయటికి రాలేకపోతున్నారు. దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ పిట్. అంటే కీర్తనకారుడు దావీదు భక్తుడు అంటాడు కదా, 40వ కీర్తనలో అంటాడు, నాశనకరమైన గుంట నుండి, జిగట గల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకెత్తాను. మరి త్రాగుడు కూడా ఒక నాశనకరమైన గుంట.
జిగటగల ఊబి అంటే ఊబిలో ఒక్కసారి నువ్వు కాలు పెడితే నీ కాలు బయటికి రాదు, నువ్వు బయటికి రాలేవు, ఇక అట్టే వెళ్ళిపోతావు. మరి ఆ ఊబి నుండి కూడా దేవుని శక్తి నిన్ను లాగుతుంది తప్పకుండా. జిగటగల దొంగ ఊబి నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తి వాక్యం అనే బండ మీద, క్రీస్తు అనే బండ మీద నా పాదములు మరీ జారకుండా ఏం చేస్తాడు, స్థిరపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. సంతోషంతో విశ్వాసంతో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. అంటే నీవు ప్రార్థన చేస్తే మాత్రం ఎప్పుడైనా నీ కుటుంబం బాగుపడుతుంది, కానీ అది వినాశనానికి దారి తీయదు. మరి ఆల్వేస్ బీ ప్రేయర్ఫుల్ అబౌట్ ద గాడ్ గివెన్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అనేది మరి ఒక గొప్ప భాగ్యం. అంటే ఇట్ ఈస్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కుటుంబం అనే వ్యవస్థ అది దేవుడిచ్చిన ఆశీర్వాదం. కాబట్టి నీవు ఈ కుటుంబంలో ఒక సభ్యునిగా పిలువబడినావు. నేను ఇప్పుడు చెప్తున్నా, ఇట్స్ అ కాలింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు ఈ కుటుంబంలో ఒక సభ్యునిగా. ఒకవేళ నీవు నాయకునిగా ఉన్నావా, యజమానిగా ఉన్నావేమో, లేక ఒక భార్యగా, పిల్లలు మరి నీకు ఇచ్చిన బహుమానమని, ఇవన్నీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. ఇప్పుడు ఎవరైనా మనకు ఒక గిఫ్ట్ ఇస్తే మనం ఎంత భద్రంగా కాపాడుకుంటాం, అది చాలా సంవత్సరాల వరకు కాపాడుకుంటాం. ఫలాని వ్యక్తి నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినాడు జ్ఞాపకం చేసుకుంటాం కదా. అలాగే దేవుడిచ్చిన ఈ బాంధవ్యాలు, కుటుంబం అనే వ్యవస్థ అది దేవుని యొద్ద నుండి వచ్చింది. కాబట్టి ఈ పిలుపు, ఈ పిలుపును నీవు భద్రంగా కాపాడుకోవాలి. అంటే మరి ఈ పిలుపును నీవు మరి దేవుని చిత్తానుసారం మరి నడిపించాలనే బాధ్యత కూడా ఉంది. కాబట్టి మనం ఈ 15 రోజులు కూడా కుటుంబం గురించే ధ్యానించినాం. కుటుంబము ఎవరి బాటలో ఉండాలి, దేవుని బాటలో ఉండాలి. దేవుని స్తోత్రం. కుటుంబము దేవుని బాటలో, అంటే ఫ్యామిలీ ఆన్ ద పాత్ ఆఫ్ గాడ్. సాతానుడు చాలా మనల్ని మభ్యపరుస్తాడు. ఇది చేస్తే ఏం కాదు, అది చేస్తే ఏం కాదు. ఇది ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఉంది. సాతానుడు సర్పం వలె వచ్చిండట. సర్పం ఆకారంలో వచ్చి నీవి పండు తింటే ఏమీ కాదు. మొట్టమొదటి అబద్ధం అది. ద ఫస్ట్ లై, ద ఫస్ట్ క్వశ్చన్ ఆల్సో ఎరప్టెడ్ ఫ్రమ్ ద జెనసిస్ 3rd chapter. నిజమా, ఇది నిజమేనా అని అడుగుతుందా. అదే మొదటి ప్రశ్న బైబిల్లో. ఏమి కాదు నీకు. చాలామంది అంటారు మీ ఉద్యోగ స్థలంలో కానీ మీ బంధువుల్లో అందరు తాగుతూ ఉంటే మరి నేను తాగుకుంటే నా స్టేటస్కు తక్కువ, నేను కూడా కొద్దిగా వేసుకోవాలి అనుకోకండి. నువ్వు దేవుని మాట వినడమే శ్రేష్టం. దేవుని స్తోత్రం. నువ్వు పాడైనప్పుడు నీ బంధువులు ఎవరు రారు. నువ్వు నాశనమైనప్పుడు నీ దగ్గరికి రారు, వాళ్ళు నిన్ను దూరం చేస్తారు. నీలో ఏదైనా తేడా కనబడి నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడితే కూడా నీ సొంత సహోదరులు కూడా నిన్ను దూరం పెడతారు. ఎందుకంటే వీడి దగ్గర తెస్తే వీడు డబ్బులు అడుగుతాడు. మరి డబ్బులన్నీ పోయే విధానమే కదా త్రాగుడు అంటే. నిన్ను ఉన్నత స్థాయి నుండి కిందికి దిగజార్చేదే ఈ త్రాగు. ఏమి కాదంట సాతాను. ఏం కాదు, కొద్దిగా తీసుకుంటే ఏం కాదు. కొద్దిగా వద్దు, గొప్పొద్దు, దాని జోలికే పోవద్దు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు సరిపెట్టుకుంటూ కాపాడుకుంటూ నీకు ఇచ్చిన కుటుంబాన్ని భద్రంగా దేవుని మార్గంలో నడిపించడానికి ఎప్పుడు సదా ప్రయత్నించాలి. అది నీకు మేలు, నీకు సమాధానం కలుగుతుంది. నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. నీ పిల్లలు నిన్ను పొగడతారు, నీ భార్య కూడా నిన్ను గౌరవిస్తుంది. మరి నీ పిల్లలు మరి నీకు తగిన విలువ కడతారు. మరి అన్నీ చక్కగా క్రమంలో, దేవుడిచ్చిన క్రమంలో ముందుకు సాగుతావు. కాబట్టి మద్యపానం ఉండకూడదు, త్రాగుడు మానాలి. మానడానికి ఎలాగో నాకు ఒక అతను వచ్చి చెప్తున్నాడు, ఐ వాంట్ బట్ ఐ కాంట్. నాకు మానాలని ఉందమ్మా, కానీ మానలేకపోతున్నా. అప్పుడు తప్పకుండా అదొక కట్, అదొక సైతాను కట్టిన కట్టు. కానీ బైబిల్లో ఒక మంచి మాట ఉంది, 20 ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం, నేను నీ కట్లను తెంపుతాను అన్నాడు. దేవుని స్తోత్రం. ఐ విల్ బ్రేక్ యువర్ బాండ్స్. మరి నాకు తెలుసు చాలామంది, అంటే ఇప్పుడు దేవుని చేత ఎన్నుకున్నబడిన వారే ఈ పని చేయాలని కాదు, మీరందరూ దేవుడు బాధ్యత ఇచ్చినాడు. ఒక తాగుబోతూ కుటుంబం ఉంది, వారి భార్య బిడ్డలంతా దేవుని మార్గంలో అంటే యూ టు హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు కౌన్సిల్ దెమ్, టు కంఫర్ట్ దెమ్. మరి ఆయన కనబడినప్పుడు సువార్త చెప్తే మారచ్చు. నాకు తెలిసి ఒక సహోదరి నాకు ఇప్పుడు కూడా ఉంది మన మధ్యలో, ఆమె నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. అయితే అసిస్టెంట్గా అన్ని సహాయం చేస్తుంది. ఆమె ఒక ఆటోలో రావాలి. ఆమె రామ్నగర్ నుండి మా డీడీ కాలనీ వరకు ఆటోలో వస్తుంది. ఆటోలో వచ్చినప్పుడు ఆటో డ్రైవరు పచ్చి తాగుబోతని తెలుసు ఆమె. ఇంటిలో ఎప్పుడు గొడవలు. ఇలా ఉన్నప్పుడు ఈమె యేసు ప్రభువును నమ్ముకోమని సువార్త చెప్పింది. ఆయన సువార్త అంగీకరించినాడు.
మరి గుడికి తీసుకొచ్చింది. గుడిలో కూడా ఆయన పాలు పొందినాడు. చివరిగా ఆ కుటుంబం అంతా ప్రభువుని నమ్ముకున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఎంత సంతోషం చూడండి. నువ్వు సువార్త చెప్పి ఆ సువార్త ప్రకాశం ఒకరిలో ప్రవేశించి వారు ప్రభు బిడ్డలు అయిపోయినారు. మరి వారు కుటుంబం అంతా దేవుని ఆరాధిస్తున్నారంటే ఇక అంతకంటే సంతోషం ఏంటి? అంటే ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు స్ప్రెడ్ ద గాస్పల్, స్ప్రెడ్ ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం అనే వెలుగును నీవు కూడా అందించాల బాధ్యత ఉన్నది. అందుకే మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారని చెప్పి అలాగే ఉంటారా? వెలుగు ఎక్కడ ప్రకాశించాలి? చీకటిలో ప్రకాశించాలి. మరి వారికి అంధకారంలో ఉన్న కుటుంబం ఇంత ఇబ్బంది పడుతుంది అంటే నీకు సువార్త చెప్పే బాధ్యత ఉన్నదని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక మొట్టమొదట ఈ త్రాగుబోతనంతో ఆర్థిక ఇబ్బందులు చాలా మరి గురవుతారు, ఆర్థిక ఇబ్బందులకు. ఎందుకంటే భార్య బిడ్డలకు ఖర్చు పెట్టేదంతా త్రాగుడుకు వినియోగిస్తారు. దే వేస్ట్ దేర్ హార్డ్ వర్క్, లేబర్. చూడండి, జీతం వస్తుంది, జీతంతోనే వెళ్తాడు వాడు, తాగేసి తందనాలు ఆడుకుంటూ రోడ్డు మీద వస్తాడు. అంటే ముందు ఇప్పుడైతే అకౌంట్లో క్రెడిట్ అవుతుంది, ముందు అయితే మంచిగా అయింది. ఎందుకంటే త్రాగుబోతులు ఈ పే ప్యాకెట్ తెచ్చి రోడ్డు మీద పడేస్తే ఎవడో ఎత్తుకుంటాడు. అది వాడు మళ్ళీ ఖాళీ చేతులతో వస్తాడు. మళ్ళీ వచ్చి పెద్ద మరి అరుపులు, కేకలు. అంటే ఫస్ట్ థింగ్ యూ లూజ్ ద బ్లెస్సింగ్ ఈజ్ యువర్ ఫైనాన్షియల్ ఆ హార్డ్ వర్క్, ఆ లేబర్, ఆ వేజెస్. చూడండి, అదంతా దుర్వినియోగం చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో యెషయా 55:2 ఒక మాట ఉంది. ఆహారము కాని దానికి మీ రూకలు ఎందుకు వినియోగిస్తున్నారు? వై ఆర్ యూ స్పెండింగ్ యువర్ మనీ ఫర్ దట్ విచ్ ఇస్ నాట్ ఫుడ్? అది మీరే చదువుకోండి. 55:2 ఆ మాట ఉన్నది. అంటే అది ఆహారం కాదు. యూ క్యాన్ అవాయిడ్ ఇట్. నీవు ఆహారం కొరకు నీ కష్టార్జితం వ్యయం చేస్తున్నావు. నీవు ఆహారము మరి కొనుగోలు చేస్తున్నావు, దాన్ని భుజిస్తున్నావు, భార్య బిడ్డలకు ఇస్తున్నావు, సంతోషంగా ఉన్నావు. దాని మధ్యలో ఈ వ్యర్థమైన ఖర్చు ఎందుకు? ఈ వ్యర్థమైన ఖర్చు ద్వారా నీకు మరి ఉన్న డబ్బును, కష్టపడిన కష్టార్జితాన్ని పోగొట్టుకుంటున్నావు. తర్వాత లేమి, తర్వాత అప్పుల పాలవుతున్నావు. లేదన్నప్పుడు పిల్లల ఫీజులు కట్టడానికి ఉండదు, నీకు ఇంటి ఖర్చులకు ఉండదు. మళ్ళీ పోయి ఎవరి దగ్గర చేతులు చాపుతున్నావు. 1-2 సార్లు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు ఇవ్వరు, మళ్ళీ పస్తుబడి ఉండాల్సి వస్తుంది. నీ బిహేవియర్ మారింది, నీ స్వభావం సరిగా లేనప్పుడు ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోతుంది. యజమానులు కూడా గమనిస్తారు, నేను తీసేస్తారు. ఒక తాగుబోతు చేతికి కారు ఇస్తారా మీరు డ్రైవ్ చేయమని? వాడు ఎటువంటి నాశనం చేస్తాడు. నీ ప్రాణానికే ముప్పు. నీవు ఒక డ్రైవర్ని అపాయింట్ చేసినప్పుడు కూడా నీకు ఏమైనా హ్యాబిట్స్ ఉందా అని అడుగుతాను. నేనైతే అడుగుతాను, ఏమైనా ఉందా, నీకు ఏమైనా వ్యసనాలు ఉందా అని అడుగుతాను. ఎందుకంటే వాని చేతిలో స్టీరింగ్ వీల్ ఇస్తే వాడు ఎక్కడ తీసుకుపోయి మనల్ని పడేస్తాడో తెలియదు కదా. కాబట్టి జీవితమే ఒక కుదురుపాటు లేని జీవితంగా అయిపోతుంది. అయితే ఆర్థిక ఇబ్బందులకు గురవుతారు. రెండవది ఆరోగ్య సమస్యలకు గురవుతారు త్రాగుబోతులు. ప్రార్థన చేయడానికి పాయింట్స్ చెప్తున్నాను నేను. చాలామంది స్త్రీలు ఉన్నారు, చాలా వేదన అనుభవిస్తారు. వాళ్ళ బాధ ఇంతంత కాదు. నాకు కనబడితే వాళ్ళు ఏడుస్తారు. ఇంకా తల్లిగారింటికి పోలేరు, ఇంకెక్కడ పారిపోలేరు. ఆ కుటుంబంలో ఉండి నరకం అనుభవిస్తారు. ప్రతిరోజు ఒక నరకం అన్నమాట. అభద్రతా భావం, అంటే సెక్యూరిటీ, ఇల్ సెక్యూరిటీ, నో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. తిన్నది కూడా మింగుడు పోదు. ఆ పిల్లల రోదన, ఆ పిల్లల భయము, ఇవన్నీ చూసినప్పుడు అట్టి కుటుంబాల్లో ఇక నరకం మరొకసారి అవసరం, నరకమే దిగి వస్తుంది అక్కడ. మరి చూసినప్పుడు దేహము దేవుని ఆలయమని మనం ఎన్నోసార్లు విన్నాం. ఈ దేహము దేవుడిచ్చిన వరం. కొన్ని ఆశీర్వాదాలు నువ్వు డబ్బు పెడితే రాదు, ఆ దేవుడే ఇచ్చినాడు నీకు. ఆ దేహాన్ని దేవుడు అమర్చినాడు, దాంట్లో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. నువ్వు త్రాగుడుబోతనానికి నీ దేహం అప్పగిస్తే ఆ దేహం పాడైపోతుంది. ఎవడైనాను ఈ దేహాన్ని పాడు చేస్తే దేవుడు వాన్ని ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. దేవుడు రోషం గల దేవుడు. దిస్ బాడీ డస్ నాట్ బిలాంగ్ టు యూ, ఇట్ ఈస్ గాడ్ గివెన్. యూ హ్యావ్ టు ప్రిజర్వ్ దట్ బాడీ అండ్ మెయింటైన్ దట్ హోలీనెస్ అండ్ మెయింటైన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ యూ. అది లేదు, నువ్వు త్రాగుడు బానిసే, గుడి మర్చిపోయినావు, మందిరం మర్చిపోయినావు, దేవుని బిడ్డల సహవాసం మర్చిపోయినావు అంటే మరి నీ శరీరము అనేకమైన రోగాలకు గురైపోయి, మరి అది ఆ డబ్బు లేదు, మందుకు పోవడానికి, డాక్టర్ దగ్గర పోవడానికి కూడా మన దగ్గర చిల్లి గవ్వ ఉండదు. అటివాడు అకాల మరణానికి గురవుతాడు. చూడండి, ఆ ఇంటి నాథుడు లేడంటే అది ఎంత దుఃఖకరం. పిల్లలకు తండ్రి లేడు, ఆమెకు భర్త లేడు, అనాథులుగా భార్య పిల్లలను వదిలేస్తాడు. ఇటుది గురి కాకుండా ఉండాలంటే, నీ శరీరం పాడు కాకుండా ఉండాలంటే నీ వ్యసనం నుండి మరి దూరం కావాలి. మరి దేవునికి ఇచ్చిన బాధ్యత కుటుంబం పట్ల నీ శ్రద్ధ ఉండాలి. దేవుని
యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఈలాగు ఆశీర్వదింపబడతాడు. ఎక్కడుంది ఈ మాట? 128. ఇలాగ ఆశీర్వదింపబడతాడు. వాని లోగిట వాని భార్య ఫలించు ద్రాక్షవల్లి, వాని బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కల వలె, వాని చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడట. మరి వానికి దీర్ఘాయుస్సు ఇస్తాడట. దీర్ఘాయుస్సు ఇచ్చి ఆరోగ్యం కూడా ఇస్తాడు. వాని పిల్లలను కూడా వాడు చూస్తాడు. వాడు నిత్యము దేవుని సమాధానాన్ని అనుభవిస్తాడు. హల్లెలూయా. మరి తర్వాత 3వది, తాగుబోతుకు సొయ్యి ఉండదు, వివరం ఉండదు. వాడు ఏం చేస్తాడో వానికి తెలియదు. వాడు అంటాడు, నేను అప్పుడు ఆ మైకంలో ఏం చేసినా నాకు గుర్తులేదు. కొన్ని చేయరాని హేయ కార్యాలకు పాల్పడతాడు. మరి చేయాలని ఉండదు. వాడు మరి పాపం చేయొచ్చు. తాగిన తర్వాత వాని ఒళ్ళు మరిచి రేపింగ్ ఇలాంటి అవన్నిట్లో వాడు తలదూరుస్తాడు. వాడు తిరిగి కటకట పాలవుతాడు. అలా కావచ్చు. లేక ఇంటికి వస్తే భార్యను కొడతాడు. ఆ భార్య కొట్టి 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 అది బక్క సిక్కి మరి ఎటు తోచదు ఆమె. చాలామంది భార్యలు చాలా బాధలు అనుభవిస్తారు. వాళ్ళకి ఇంకా ప్రభువే రక్ష. అట్టి స్త్రీలకు ఎవరు రక్ష అంటే యేసుక్రీస్తే రక్ష. ఇలాగ స్త్రీల సహవాసములు, ప్రార్థనా కోడికలకు వచ్చి వాళ్ళు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తారు. పిల్లల గురించి ఉన్న బాధ, ఫీజు కట్టడానికి డబ్బు లేదు, కిరాయి కడతానికి డబ్బు లేదు. ఎందుకు? వాడంతా తాగి నీళ్ల పాలు చేసినాడు. మరి అట్టి గృహహింస అది నేరం. యాక్చువల్లీ గృహహింస చట్టానికి విరుద్ధంగా ఉంది. భార్యలు చెప్పుకోరు భార్యకు బాధ, భర్తను కొడతారా, మరి కంప్లైంట్ చేస్తే వాడిని బేడీలు వేసుకొని తీసుకుపోయి లోపటేస్తారు. ఎందుకు వచ్చిన గొడవ? ఇది నరకం నేనే అనుభవిస్తాను, నా భర్తనే కదా, ఆమె సహించుకుంటూ ముందుకు వెళ్తుంది. అంటే ఈజ్ దేర్ నో సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం? నేను అనుకుంటాను తప్పకుండా ఉంది. యేసుక్రీస్తు మన జవాబు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. క్రీస్తే జవాబు. అట్టి కుటుంబాల్లో దేవుడు రక్షణ అనుగ్రహించి భార్య భర్తలు పిల్లలు చక్కగా మరి వారిని కట్టగలిగినాము. మందిరము అట్టి వారికి తోడుండి వారిని ధైర్యపరిచి మంచి మార్గంలో తెచ్చిందంటే అదే అసలైన మందిరం. దేవుని స్తోత్రం. అక్కడ దేవుడు ఉన్నాడు. మందిరం అంటే ఏదో కమిటీలు డబ్బులు లెక్క పెట్టుకోవడం, లేక అధికార దాహం, నువ్వు గొప్ప నేను గొప్ప తిరుగుబాటు. కమిటీ అందుకు కాదండి. కమిటీ నువ్వు వచ్చే కుటుంబాలందరి మీద నీ దృష్టి పెట్టడానికి, వారిని సరి అయిన మార్గంలో, వెలుగు మార్గంలో నడిపించడమే కమిటీ బాధ్యత. దేవుని స్తోత్రం. కమిటీ తలలు బగలు కొట్టుకుంటారు, కారం పొడి చల్లుకుంటారు, టేబుల్స్ అన్ని కింద మీద వేస్తారు. వీళ్ళ పౌరుషం చూడాలి. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నది దాని కొరక. ఇలాంటి కుటుంబాలు బాధపడుతుంటే చూసుకొని ఉంటారా? డోంట్ యూ హెల్ప్ దెమ్? అంటే అట్టి వారికి మీరు ఏం చేస్తున్నారు? అట్టి మరి పురుషులను మీరు సంప్రదించాలా. మెన్స్ ఫెలోషిప్ అని చాలా గ్రాండ్గా పెట్టుకుంటాం. ఏం చేస్తున్నారు మెన్స్ ఫెలోషిప్లో? మరి ఈ మెన్ అంతా ఎక్కడ పోవాలి? నరకానికి పోవాలి. మీకు దేవుడిచ్చిన ఆధిక్యత ఉంది కదా, వాళ్ళను దర్శించరు కూడా. అట్టి తాగుబోతు కుటుంబాలను దర్శించడానికి కూడా గుండె ధైర్యం కావాలి. ఎందుకంటే ఎవడురా నువ్వు మా ఇంటికి వచ్చిన వాడు ఏం చెప్తాను? మేరే అంగనే మే తేరే కామ్ క్యా హై అని అడుగుతాడు. వాడు నోటికొచ్చింది వాగుతాడు కదా. మరి నీకు అంత అనాయింటింగ్ ఉండాలి, అభిషేకం ఉండాలి. అట్టి వారిని కూడా కఠోరులను, కఠినులను, త్రాగుబోతులను, దొంగలు, దుర్మార్లు, వ్యభిచారులను యేసు ప్రభు వైపు మళ్ళించినావా, నీ జీవితం ధన్యమైంది. దేవుని స్తోత్రం. అందుకొరకే నువ్వు పిలువబడినావు. నువ్వు డబ్బులు లెక్క పెట్టడానికి కాదు నీ పిలుపు, పోట్లాడడానికి కాదు నీ పిలుపు. నువ్వు ఒక పార్టీ ఇంకో పార్టీ వారి విరోధంగా తన్నుకోవడానికి, గుద్దులాడడానికి కాదు నీ పిలుపు. దేవుడు నేను పిలిచినాడంటే మరి దేవుని రాజ్యంలోకి దీనులను, దరిద్రులను, పాపులను చేర్చడానికే నేను పిలిచినాడు. దేవుని స్తోత్రం. అదే నా పిలుపు. అదే మీ పిలుపు కూడా ఉండాలి. హల్లెలూయా. టు సీక్ ద లాస్ట్. యేసుప్రభువా నువ్వు ఎందుకు వచ్చినావు ఈ లోకానికంటే నశించిన దాన్ని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. నాకు ఇప్పుడు కూడా చాలా గొప్ప నమ్మకం. అన్ని మందిరాల్లో కంటే గొప్ప మందిరం యూపీఎఫ్కి ఇస్తాడని నమ్ముతున్నా. దేవుని స్తోత్రం. నాకు ఇచ్చిన కొద్దిలో నేను నమ్మకంగా ఉండినా. నేను ఒకవేళ ఈ లోకం నుండి వెళ్ళిపోయినా మీరందరూ చూస్తారు ఆ దేవుని మహిమను. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. నాకు ఇచ్చిన పని నేను నమ్మకంగా చేస్తున్నానే ధైర్యం నాకుంది కాబట్టి కొద్దిలో నమ్మకంగా ఉంటే 10 పట్టణాల మీద ఆయన ఆధికార్యం ఇస్తాడంట. దేవుని స్తోత్రం. ఆయన ఆధిపత్యం ఇస్తాడు. నువ్వు కట్టని మందిరం నీకు ఇచ్చేస్తాడేమో, ఎవరికి తెలుసు. ఎందుకంటే నువ్వు యువర్ వెరీ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్, గాడ్ విల్ గివ్ అథారిటీ ఓవర్ బిగ్ థింగ్స్. ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని సేవ అంటే ఏంటి నన్ను అడిగితే, వాట్ ఈజ్ సర్వింగ్ గాడ్? వాట్ ఈజ్ సర్వింగ్ గాడ్? దేవుని మనుషుల డబ్బులన్నీ మింగి నీ పొట్ట పెంచుకోవడం కాదు దేవుని సేవ.
పౌలు అంటాడు, నేను ఇతరులకు ప్రకటించి నేనే భ్రష్టుడనైపోదానేమో అని నా శరీరాన్ని నేనేం చేస్తున్నాను, నలగొట్టుకుంటున్నాను. నేను ఉపవాసం ఉంటున్నాను, నేను జాగారం చేస్తున్నాను, నేను మాంసాహారాలు తినడం లేదు, నేను సుఖ సంతోషాలు అనుభవించడం లేదు, నేను ప్రత్యేకింపబడిన వాడను. నేను ఈ పిలుపు ఉంది నాకు, ఈ గొప్ప పిలుపు. నశించిన వారిని నేను చీకట్లో అంధకారంలో ఉండేవారికి గొప్ప వెలుగంట. యెషయా 9:2 ఉంది, చీకటిలో అంధకారంలో ఉండేవారికి గొప్ప వెలుగు. చిన్న వెలుగు కాదు, పలకండి మాట, గొప్ప వెలుగుగా ఆయన లోకానికి వచ్చినాడు. ఆ వెలుగు నువ్వు ఇతరులకు అందించాలి. ఆ బాధ్యతతోనే ఈ వాక్యం వినండి. అయితే మరి చాలా అవమానము, దెబ్బలు, గాయాలు ఇవన్నీ కూడా త్రాగుబోతు గృహంలో మీరు చూస్తారు. తర్వాత పిల్లల భవిష్యత్తు మరి పాడైపోవడం దెబ్బతీస్తుందండి. తప్పకుండా వారి భవిష్యత్తు దెబ్బతీస్తుంది. వారికి నిత్యము అల్లర్లే కదా వాళ్ళు చూసేది. స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ కళ్ళకు కనబడేది ఈ తల్లిదండ్రుల పోట్లాటలు, కొట్లాట. మరి వాళ్ళకు దే సఫర్ ఫ్రమ్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్. ఎందుకంటే తాగుబోతు తాగి వచ్చి కేకలు వేస్తాడు గట్టిగా, రాత్రి పగలు కేకలు వేస్తుంటే వాళ్ళకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతింటుంది. పిల్లలు బయటికి అదో తాగుబోతు పిల్లలు పోతున్నారు చూడు, అదో తాగుబోతు భార్య. ఇలాంటిది వాళ్ళు సమాజంలో కూడా చాలా మరి బాధ అనుభవిస్తారనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మానసికమైన స్థితి, మరి ఆర్థికమైన పరిస్థితి, సమాజంలో చిన్న చూపు, మరి ఇవన్నీ కూడా వారు భరిస్తున్నారనే సంగతి మర్చిపోకూడదు. కాబట్టి మరి చాలా మట్టుకు కుటుంబాల్లో భార్యాభర్తలు విడిపోతారు. అది తాగుబోతనం ఒక కారణం. డ్రింకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఫ్యామిలీస్ గెట్ సెపరేటెడ్. అందుకే దొంగ పెళ్ళిళ్ళు చేయొద్దని నేను చెప్తాను. నీ కుమారుడు తాగుబోతా, చేసుకోబోయే పిల్లకి చెప్పు, నువ్వు తాగుబోతా చెప్తావా? అన్ని గుండెలు ఉన్నాయని చెప్పవు. దొంగ పెళ్ళిళ్ళు, అబద్ధ పెళ్ళి. 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలంట, 100 అబద్ధాలు ఆడి ఒక ఇల్లు కట్టాల. ఇల్లు నిలవదు, ఆ పెళ్ళి నిలవదు. పెళ్ళి పెటాకులు అవుతుంది. ఎందుకంటే నీలో యథార్థత కరువైంది. లేదు, ఉన్నది చెప్పి పెళ్లి చేయి. దమ్ము ఉంటే అన్ని దొంగ మాటలు చెప్పి పెళ్లి చేస్తాడు. నా కుమారుడు శుద్ధ పూసండి, మంచివాడండి, ఎప్పుడు బైబిల్ చదువుతాడండి, ఎప్పుడు ప్రార్థన చేస్తాడండి, మందిరానికి వెళ్తాడండి. ఈ మధ్యలో ఒక తల్లిని పడుకొని వాయించిన చూడండి, ఏమనగా దేవుడిచ్చిన ఆత్మతో పటాపట్ తిట్టినాను. దొంగ బాప్తీసం ఇప్పించింది. పైగా ఒక మంచి పిల్ల 19 ఏళ్ళు పూమొగ్గలాగా ఉంది. ఆ పిల్లకు వీడినిచ్చి పెళ్లి చేస్తుంది. నేను అడ్డు నిలబడినాను. నేను ఎట్లా పెళ్లి చేస్తూ చెప్పినావా? నీ కుమారునికి ఇలాంటి బలహీనతలు ఉన్నాయని చెప్పినావా? అదేందో ఇవి నోట్లు వేసి నమ్ములుతాడు, అన్నీ చేస్తాడు, ఇది చెప్పినావా మరి అంటే? లేదమ్మో చెప్పలేదు. మోస పెళ్ళి నేను బాప్తీసము కూడా మరి అది తప్పు బాప్తీసం తీసుకున్నాను, మారు మనసు లేకుండా తీసుకున్నాను, అది కూడా చెల్లదు. కాబట్టి నువ్వు పోయి చెప్పాలా, నా కుమారునికి ఇలాంటి వ్యసనాలు. అంగీకరించింది ఆ బిడ్డ అంటే చెయ్యి, కానీ మోస పెళ్ళి ఎందుకు చేస్తాం? ఆ బిడ్డ ఎంత కష్టపడి మరి తల్లిదండ్రుల పిల్లని పెంచుకున్నారు ముద్దుగా. మరి ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు ఒక తల్లిగా యూపీఎఫ్లో ఉండి ఆ పని చేయడం నీకు ఎన్ని గుండెలు కావాలని బాగా తిట్టినాను. పెళ్ళి రద్దు చేయి. నీ పిల్లోడు మారు మనసు పొందడానికి నువ్వు కన్నీళ్ళు గార్చి ఏం చేయి, నువ్వు ప్రార్థన చేయి. ఒక్కరి జీవితం నాశనం చేయడానికి అడుగులు వేయకన్నా. మరి దేవుని స్తోత్రం, నేను చెప్పినట్టే విన్నది. ఆ పెళ్ళి క్యాన్సిల్ అయింది. సంతోషమేనా మీకు? అయ్యో చెయ్యనుండి ఆ పెళ్ళి అని అంటారా? లేకుంటే ఎందుకండి ఇతర జీవితాలు నాశనం చేయడం? అయితే ఇప్పుడు కన్నీళ్ళు గార్చి ఆమె ప్రార్థన చేస్తుంది. తప్పకుండా ఆ బిడ్డకు దేవుడు రక్షణ ఇస్తాడు. మళ్ళీ వచ్చే భార్య ద్వారా ఆ కుటుంబానికి దైవాశీర్వాదాలు తప్పకుండా ఉంటుంది. దేవుని స్తోత్రం. అబద్ధం ఉన్న చోట దేవుని సన్నిధి ఎలాగుంటుందండి నేను అడుగుతున్నాను. వేర్ దెర్ ఈజ్ వికెడ్నెస్, వేర్ దెర్ ఈజ్ అన్ట్రూత్, వేర్ దెర్ ఈజ్ లయింగ్, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ గాడ్స్ ప్రెసెన్స్ ఇన్ దట్ ఫ్యామిలీ? తప్పకుండా ఇట్ విల్ బి గోయింగ్ టు గెట్ రూయిన్డ్. అలాంటిది ఎప్పుడు కూడా ప్రోత్సహించు. పెళ్ళి కాకుండా పొరలే, పెళ్ళి కాకుండా నిలిచినా పొరలే, అబద్ధ పెళ్ళి మాత్రం చేయకూడదని నేను దేవుని సేవకురాలుగా నాకు దేవునితో నడిచిన ఈ అనుభవంతో చెప్తున్నాను, ఖండితంగా చెప్తున్నాను. డోంట్ డిసీవ్ అదర్స్. చెరపకురా, నీవు చెడిపోతావు. నువ్వు తవ్విన గుంటలు నువ్వు పడిపోతావు. నీ భవిష్యత్తు భయంకరమైన నరకం నువ్వు అనుభవిస్తావు. ఎందుకంటే నువ్వు దేవుని పద్ధతిలో నువ్వు ముందుకు వెళ్ళలేదు. ఆ కీడు తప్పకుండా నిన్ను ఎదురు చూస్తుంది. ఏదైనా ఉంటే చెప్పండి. నీ బిడ్డకు పీరియడ్స్ మరి క్రమంగా లేదంటే చెప్పి పెళ్లి చేయి. ఎందుకు వాళ్ళకు అనవసరంగా మరి ఇక్కట్లలో వారిని నెట్టేయాలి? అది చెప్పరు, దాచిపెడతారు. ఆ పిల్లకు
ఆ యూట్రస్లో సిస్ట్లు ఉన్నాయని, పాలిప్స్ ఉందని, వాటర్ బబుల్స్ ఇవేం బయట చెప్పారు. అన్ని నేనైతే ఇప్పుడు పెళ్ళిళ్ళు వరకు నా దగ్గర వస్తారు కదా, నీళ్ళ తీసి అడుగుతా. ఒక స్కానింగ్ అవుతుంది జాయ్ చెరియన్ దగ్గర. ఏంటంటే నీకు ఇవి అవుతుందా, అది అవుతుందా, మరి ఇది ఉందా, నీకేమైనా జబ్బు ఉందా, థైరాయిడ్ ఉందా, షుగర్ ఉందా, బీపీ ఏంటి, దాంట్లో తప్పేంటి నేను అడుగుతున్నాను. తాగుతాడా నీ కొడుకు, వాడేమన్నా వేరే అఫైర్ ఉందా, ఎవరన్నా ఎక్స్ట్రా మరి తిరుగుళ్ళు ఉన్నాయా, ఇవన్నీ నేను అడుగు. అందుకే నా దగ్గర రారు, వాళ్ళు భయపడతారనమాట. ఇవన్నిటి ముందు నిలబడాలంటే కష్టమే కదా. అయితే నేను మాత్రం ఎంకరేజ్ చేస్తాను, యూ విల్ నాట్ పర్ఫామ్ సచ్ వెడ్డింగ్స్. తప్పకుండా కౌన్సిలింగ్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తాను, వారిని ఉపదేశిస్తాను, తల్లిదండ్రులతో కూడా చెప్తాను. ఎందుకంటే మరి ఆ ఊబిలో పడిపోతారు, మరి వారు దేవుని శిక్ష కూడా అనుభవిస్తారు కదా, అలాంటివి తప్పించాలి. అయితే మరి చాలా మట్టుకు పెళ్ళిళ్ళు విడిపోవడం, డైవర్స్ అంటే భార్య భర్తలు విడిపోతారు. కన్న పిల్లలు ఎటుపోవాలి, నువ్వు ఇద్దరిని చూసుకో, నేను ఇద్దరిని చూసుకుంటా. మరి ఎంత బాధాకరం అనిపిస్తుంది. విచ్ఛిన్నమైన కుటుంబం నాకు అసలు చాలా దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకో ఏమో మరి నాకు ఆ బర్డన్ దేవుడు నాకు ఇచ్చినాడు. ఆ భార్యాభర్తలు కొట్లాడుకుంటే ఆ పిల్లలు ఇలాగా చూస్తారు కదా, అది ఆ దృశ్యం కూడా నన్ను కలిచేస్తుంది. నాకు ఆ చిన్న బిడ్డలు ఈ లోకానికి తెచ్చినారు, వీళ్ళు బాధ్యత లేకుండా వారిని ఎంత మానసికమైన ఒత్తిడికి, ఆ చిన్న గుండెలో ఎంత టెన్షన్ నింపుతున్నారు కదా ఈ తల్లిదండ్రులని. భలే బాధ అనిపిస్తుంది. విడిపోయిన కుటుంబాల్లో కూడా పిల్లల ఆవేదన అంత కాదు. ఇక్కడ ఒక పాప వస్తుంది, ఒక యవనస్తురాలు, ఇంటర్మీడియట్ ఏదో చదువుతుంది, డిగ్రీ చేస్తుంది అనుకుంటాను, యంగ్ గర్ల్, 20 years ఉంటుంది. భార్య భర్తలు విడిపోయినారు, ఏదో ఉండదు కారణం. విడిపోయిన తర్వాత ముగ్గురు పిల్లలు 3 దిక్కులు ఉన్నారు. ఏదో హాస్టల్ వేసి వాళ్ళ అంకుల్ చదివిస్తున్నాడు. ఈ భార్య భర్తలకు బాధ్యత లేదు. ఆ పిల్ల వచ్చి రోజు ఏడుస్తుంది, మా అమ్మ నాయన యునైట్ కావడానికి ప్రార్థన చేయమ్మా. అది తినకుండా ఇట్లా స్కెలిటన్ లాగా అయిపోయింది. నేను ఇట్లా దగ్గర పట్టుకొని, బిడ్డ భయపడకు, దేవుడు సాయం చేస్తాడని. మనకి ఇప్పుడు ఒక 5-6 నెలల నుండి మన సంఘానికి వస్తుంది. చూడండి ఎంత క్షోభ అనుభవిస్తారు, ఎంత బాధ పిల్లలు అనుభవిస్తారు. మీరు చేసే కర్మ నీ పిల్లలు అనుభవిస్తున్నారు కదా, ఆ చింత లేదా? నువ్వు పిల్లలు చేసినావు కదా భూమి మీద, మరి వాళ్ళ బాధ్యత ఎందుకు లేదు? నువ్వు తాగి తదనాలు ఆడి నీ బిడ్డలు నరకపాలు ఎందుకు చేస్తున్నావు? అట్లంటే నువ్వు పెళ్ళే చేసుకోవద్దు, నువ్వు ఒంటరిగా మిగిలిపోదు. నీ చిత్తమే నెరవేరాలంటే, నీకు వ్యసనాలు ఉంటే నువ్వు అలాగే కుటుంబాలను ఎందుకు పాడు చేస్తున్నావు? కట్టుకుంటున్నావు, మోస పెళ్ళిళ్ళు చేసుకుంటున్నావు. నేను తాగను, నేను చాలా సత్పురుషుడిని. తర్వాత ఒక స్త్రీ జీవితం ఇంత నరకపాలు చేయడం ఏంటి? మళ్ళీ నీ పిల్లల్ని పుట్టిస్తున్నావు, ఆ పిల్లల జీవితం కూడా నరకం. దీంట్లో న్యాయం ఎక్కడుందని నేను అడుగుతున్నాను. సమాజంలో నీకు గౌరవం లేదు, ఉన్న ఉద్యోగం ఓడిపోయి పిల్లలకు పోషణ లేదు. భర్త అంటే దాని పదవి అర్థం ఏంటండి? భర్త అంటే భార్యను బిడ్డలను పోషించేవాడే భర్త. ఆ నామకరణం లేక ఆ బిరుదుకు యోగ్యత నీకు ఉంది. భర్త అంటే ఏంటి? ఇప్పుడు దేవుడే నా భర్త, నేను సృష్టించినవాడు. భర్త అంటే భర్త సంరక్షకుడు, పోషకుడు, ప్రేమించేవాడు, ఆదుకునేవాడు, అన్నీ మరి ప్రొవైడ్ చేసేవాడే భర్త. భార్యను బిడ్డలు చూసుకోవాలి. వీడు తాగి తందనాలాడి వాడు ఉద్యోగాలు ఊడిపోయాక భార్య ఉద్యోగం చేసి పిల్లలను పోషించాలి అంటే దాంట్లో న్యాయము లేదు. గమనించాలి, ఇట్ ఈస్ ఏ సోషల్ ఈవిల్. ఐఎమ్ అటాకింగ్ ద సోషల్ ఈవిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో ఈ సమాజంలో ఉన్న ఈ భయంకరమైన వ్యసనం, త్రాగుడు. మనం ప్రార్థన కూడా చేయాలి. యూ హ్యావ్ టు ప్రే ఇన్ యువర్ ఫ్యామిలీ ప్రేయర్ ఆల్సో. దేవుడు ఒక చక్కని కుటుంబం ఇచ్చి మీరు కుటుంబంగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్తుతించి, ఇలాంటి అనుకూలత లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, ప్రార్థన లేదు, ఆ ఇంటి యజమానుడు దేవుని మార్గం లేడంటే దట్ షుడ్ బి మ్యాటర్ ఆఫ్ కన్సర్న్ ఫర్ యూ. గాడ్ విల్ లవ్స్ యూ అండ్ పీపుల్ హూ ఇంటర్సీడ్ విల్ బి డబ్లీ బ్లెస్డ్. తప్పకుండా అట్టి కుటుంబాల పేర్లు తీసుకొని వారి కొరకు విజ్ఞాపన చేస్తే అదే కదా క్రీస్తు శరీరంలో నీకున్న కర్తవ్యం. అంటే దే ఆల్సో ద వైఫ్ అండ్ చిల్డ్రన్, దే బిలాంగ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అండ్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దెమ్. You take up few names and intercede for them, try to visit them, try to call the fellow to your fellowship and then advise him, give him suggestions, counseling. అదంతా దేవుని చాలా ఇష్టమైన పని అని మర్చిపో. చూసి చూడనట్టుండి వాడు అటుపోతే నేను ఇటుపో, అలా కాదు. యేసు ప్రభు పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి పాపులమైన మన కొరకు ఈ లోకానికి వస్తే మనకేంటి 2 అడుగులు నడిచి ఒకరికి సువార్త చెప్తే తప్పేముంది? అవునా కాదా?
తర్వాత ఇంకా చేయరాని నేరాలు చేస్తారు, దొంగతనాలకు పాల్పడతారు. ఇంట్లో కరువు ఉంటే వాడు దొంగతనం చేస్తాడు. వాడు దొంగ కాదు, పుట్టుకతో దొంగ కాదు. ఈ తాగుబోతులు దొంగలు ఎందుకు మారుతారంటే దొంగలు ఎందుకు తాగుబోతులు అవుతారు? ఇవన్నీ ఆలోచించండి. లేమి, బికాస్ ఆఫ్ పావర్టీ. వాడు ఒక సమాజంలో ఒక విద్రోహిగా మారిపోతున్నాడు. అందరూ వాడిని ఒకలాగా చూస్తున్నారు. వానికి శుచి ఉండదు, శుభ్రం ఉండదు. తాగుబోతే ఎప్పుడు స్మార్ట్గా రెడీ అయి ఉంటాడా? లేదు, వాడు బట్టలన్నీ మురికి ఉంటుంది. వాడి ముఖం చూస్తే ఆ తాగుబోతు ముఖము వర్చస్సు ఎట్లా మారిపోతుంది అది కూడా చూసినాను. నేను గూగుల్ సెర్చ్ చేసి ఒక తాగుబోతు ఇన్ని సంవత్సరాలు తాగే వాని ముఖం ఎట్లా మారిపోతుంది, వాని కన్నులు మారిపోతుంది, వాని ముఖ వర్చస్సు మారిపోతుంది, వాని పండ్లు నోరు మారిపోతుంది, వాని స్వరం మారిపోతుంది. అంటే అలాగ వాడు రోజు రోజు నాశనానికి చేరువైపోతున్నాడని అర్థం. తర్వాత చెడ్డ మాటలు, బూతులు ఇవన్నీ వాని నోటికి చాలా సునాయాసంగా వచ్చేస్తుంది. వాడు అనుకున్నవి చేయలేకపోతాడు. వాడు అనుకుంటాడు మంచిగా ఉండాలని, నా ప్రవర్తన మారాలని, కానీ నిస్సహాయ పరిస్థితి. అప్పుడే నీ వంతు సహాయం నువ్వు అందించాలని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని మీతో చెప్తున్నాను. సామెతలు 20 చూడండి, ప్రావర్బ్స్ 20. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను, మద్యము అల్లరి పుట్టించు, దాని వశమైన వారందరూ జ్ఞానం లేనివారు. ఇది అల్లరి పుట్టిస్తుంది, ఇది వెక్కిరింతల పాలు చేస్తుంది. మద్యము అల్లరి పుట్టిస్తుంది. అల్లరి, జగడం, పెద్ద మరి కేకలు వీళ్ళ ఇంటి నుండి వినబడతాయి. నీతిమంతుని గుడారంలో నుండి రక్షణను గురించిన సునాదం వినబడతాడు. త్రాగుబోతుల గృహం నుండి అరుపులు, కేకలు, టీవీ వలగొడతాడు, సామాన్లు ఎత్తుచేస్తాడు. అంటే ఏంటి అసలు? వాని కంట్రోల్లో వాడు లేడనే అర్థం. సాతాను వశంలో ఉన్నాడు, అంత విధ్వంసమే. హీ విల్ డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ గుడ్. మరి ఆలోచించండి తాగుబోతుల గురించి, ప్రార్థన చేయండి అట్టి వారి కొరకు, సానుభూతి చూపండి, వారిని ఆదుకోండి, వారికి సహాయం చేయండి. మరి మరి ప్రభు ప్రేమ అలాగే కదా నువ్వు ప్రకటించేది. చాలా భయంకరమైన పరిస్థితి, కానీ దీనికి ఒక పరిష్కారం తప్పకుండా ఉంది. అది ప్రార్థనే జవాబు. చాలామంది స్త్రీలు నాకు తెలుసు ప్రార్థన చేసి కన్నీళ్లు గార్చి వారి భర్తలను మార్చుకొని ఇప్పుడు వారు గొప్ప విశ్వాసులుగా ఉన్నారు. వారి కుటుంబాలు వర్ధిల్లినాయంటే అట్టి స్త్రీలందరి కొరకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. వాక్యంలో త్రాగుబోతు గురించి ఎక్కడుందని నేను వెతికినప్పుడు నాకు మంచి వాక్య భాగం దొరికింది. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథం 23లో ఆ మాట ఉంది. త్రాగుబోతులు ఏ విధంగా వారి జీవితాలు నాశనం చేసుకుంటారు, మరి దేవునికి ఎలా దూరం అవుతారు, చేయరాని హేయ కార్యాలు ఎలా చేస్తారు, ఇవన్నీ చూడండి. 23 సామెతల గ్రంథం 29 నుండి చదువుతాను. ఎవరికి శ్రమ, ప్రావర్బ్స్ 23:29 ఆన్వర్డ్స్. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి, ద్రాక్షారసంతో పొద్దుపుచ్చువానికే కదా, కలిపిన ద్రాక్షారసం రుచి చూడ చేరువారికే కదా. ఇంటాక్సికేటింగ్ డ్రింక్ గురించి చెప్తున్నారు. నువ్వు కొన్ని ద్రాక్ష పళ్ళు తీసి మిక్సీలో వేసి తాగితే అది అది కూడా ఎక్కువ తాగితే నీకు మత్తు వచ్చేస్తుంది. నువ్వు కూడా తాగినోడు డాన్స్ వేసినట్టు ఆడుస్తావు. అదొక లిమిట్ అనమాట. మంచి ఫ్రెష్ ఫ్రూట్స్ తెచ్చి మిక్సీలో వేసి తాగుతారు కదా, ఆ ద్రాక్షారసం గురించి కాదు ఇది. ఇంటాక్సికేటెడ్ లిక్కర్, ద్రాక్షారసం రుచి చూడు వారికే కదా. ద్రాక్షారసం మిక్కిరి ఎర్రబడగను, గిన్నెలో తళతళలాడుచుండగను, త్రాగుటకు రుచిగా ఉండగను, దాని వైపు చూడకు, పిమ్మట అది సర్పము వలె ఖర్చు. సర్పము నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా సపోర్ట్ చేసుకుంటూ వస్తుందా? ఏ శబ్దం లేకుండా ఎంటర్ అవుతుంది అది. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ఈ మన ప్రకృతిలో పిచ్చుకలైనా పక్షులైనా జంతువులైనా అరుపులు ఉంటాయి, కేకలు ఉంటాయి. అది వాళ్ళ శబ్దం ద్వారా మనం కూర్చోబడతాం. అన్నీ అరుస్తాయి, కేకలు వేస్తాయి, ఆ శబ్దమే వేరు, ఒక్కొక్క దానికి శబ్దం వేరుగా ఉంటుంది. కానీ పాము శబ్దం చేస్తుందా? ద సైలెంట్ స్నేక్ కమ్స్ క్రీపీ క్రీప్ అంట, ఎల్లగా సప్పుడు లేకుండా. ఈ స్వభావం కూడా
మన కుటుంబాల్లో, మన పిల్లల్లో, మనకు ఇచ్చిన జీవిత భాగస్వాముల్లో మరి డిడ్ ఇట్ ఎంటర్? యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్గా ఉండాలి. భక్తిగల కుటుంబంలో కూడా ప్రవేశించడానికి అవకాశాలు ఉన్నాయి. మెల్లగా వచ్చేస్తుంది అనమాట అలవాటు. యూ హ్యావ్ టు బి వెరీ అలర్ట్. చూడండి, ఇది కట్లపాములాగా వస్తుందట, ఇది సర్పం వలె వచ్చి కరుస్తుందంట. అది సర్పము వలె కరుచం, కట్లపాము వలె కాటు వేయం. మెల్లగా వస్తుంది, సపోర్ట్ లేకుండా పడగ విప్పుతుంది. నీవు ఊహించని సమయంలో నీకు కాటు వేసేస్తుంది అన్నమాట. విపరీతమైనవి నీ కన్నులో కనబడును. నువ్వు వెర్రి మాటలు పలుకుదు. తాగుబోతు ఎప్పుడైనా మంచి జ్ఞానయుక్తమైన మాటలు పలుకుతాడా? వాడు నోరు తెరిచిందంటే చెడ్డ మాటలు, బూతులు, అరుపులు, కేకలు తప్ప. తాగుబోతు నోరు జీవపు ఊటనా? కాదు. నీతిమంతుని నోరు జీవపు ఊట, జీవం వస్తుంది నీతిమంతుని నోరు నుండి. కానీ తాగుబోతు నోటి నుండి విపరీతమైన మాటలు, వెర్రి మాటలు. వానికి వెర్రి కనబడుతుంది, విపరీతమైనవి వాని కనులకు కనబడుతుంది. నీవు నడి సముద్రమున పండుకొని వాని వలె ఉండు, ఓడ కొయ్యి చివరను పండుకొని వాని వలె ఉండు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు. నేను ఎప్పుడు నిద్ర మేల్కొందును, మరల దాన్ని వెతుకుందు అని నీవు అనుకుందు. ఇదే పని వాని. తాగాల, పండుకోవాలి, మళ్ళీ ఎప్పుడు లేవాలా, మళ్ళీ తాగాలి. కొందరు పొద్దున్న లేచి టీ తాగారు, కాఫీ తాగారు. తాగుడు లేస్తేనే కావాలి తాగుడు. ఎటుంటుందండి సమాధానం ఒకటో? ఆలోచించండి. హౌ బ్లెస్సెడ్ వీఆర్ రియల్లీ. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. త్రాగుబోతులు నీ కుటుంబంలో లేరు. అందరు దేవుని బిడ్డలు, అందరు దేవుని యందు భయభక్తులు. గివ్ ఎ బిగ్ క్లాప్ ఫర్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు తెలియదు ఇది, నాకు తెలియదు. నాకు తాగుబోతులు ఎట్లుంటారో నాకు తెలియదు. విన్నాను, చూసినాను, చదివినాను. కానీ ఒక త్రాగుబోతుతో కాపురం చేసే స్త్రీ బాధ నాకు తెలియదు. ఐ డోంట్ నో. ఆ త్రాగుబోతుతో కాపురం చేసే స్త్రీకి తెలుసు ఆ నరకం ఎలాగుందో అని. లేక ఆ స్త్రీ ఏం తాగితే ఆ పురుషునికి తెలుసు. ఒక పురుషుడు కూడా నా దగ్గరకు వచ్చినట్టు అన్ని వేళలో వస్తూ ఉంటారు కదా, అమ్మ నా భార్య పచ్చి త్రాగుబోతుంది. నేను ఇక్కడిది ఇది ఎక్కడిది దాపురించిందిరా నాయన అని. ఈ ఆడోళ్ళు కూడా ఇట్లా తాగడం మొదలు పెడితే ఇంకా ఏది దీని అవసానం ఎక్కడ ఉంటుంది? పిల్లల గురించి, భర్త గురించి శ్రద్ధ కలిగి వాడు మంచోడో మూర్ఖుడో వానితో కాపురం చేయడానికి దేవుని కృప పొందుకున్న స్త్రీల గురించి ఎక్కువ వింటాం. కానీ దుర్మార్గులైన స్త్రీలు కూడా ఉన్నారు. భర్త మంచోడు, మరి యోబులాగా నీతిమంతుడు, లోతులాగా నీతిమంతుడు. దీనికి బాధ్యత లేదు, బరువు లేదు. త్రాగుబోతుల విందుకు వెళ్తుంది, పబ్బులు అంటుంది, పార్టీలు అంటుంది. అటువంటిది ఎందుకు పెళ్లి చేసుకోవాలి? కుటుంబాన్ని ఎందుకు నాశనం చేయాలి? సుఖభోగములు ఎందు ఆసక్తి గల స్త్రీ అది బ్రతుకుచుండినను చచ్చిన దాంతో సమానం అండి. స్త్రీలారా, దేవుని మాట వినండి, అణిగిమణి బ్రతకండి. దేవుడు కుటుంబాలను ఆశీర్వదించాలంటే యూ హ్యావ్ టు ప్లే ఏ గాడ్లీ రోల్. ఉట్టిగా రాదు ఒక కుటుంబం. ఉట్టిగానే ఆ కుటుంబం ఇద్దరుగా ఆరంభించి గంపడంత కాదు, పట్టడంత కాదు. నీ ఓర్పు, నీ సహనం, నీ ప్రార్థన జీవితం, నీ పరిశుద్ధత, నీ పవిత్రత, పాపానికి దూరంగా ఉండి దేవుని బాటలో నడిచి నీ కుటుంబము చిల్లా చెదరైపోయింది, అది ఒక్క మార్గంలో రావాలంటే నీ ప్రయత్నం, నీ సహనం, నీ ఓర్పు, నీ కన్నీళ్ళు ఇవన్నీ రికార్డ్ అవుతుంది దేవుని సన్నిధిలో. పక్కా రిజిస్టర్. గాడ్ ఈజ్ ఎ వెరీ గుడ్ రికార్డ్ కీపర్. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నీ ప్రార్థనలు వ్యర్థమై, నీ ఉపవాసం వ్యర్థమై, నీ తిరుగుడు మందిరం చుట్టూ తిరుగుడు వ్యర్థం కాదు. ప్రతి లెక్క దేవుని దగ్గర ఉంటుంది. హల్లెలూయా. నువ్వు కన్నీళ్ళు విడిచిన నేను చూచి తిని అంటాడు. ఐ హ్యావ్ సీన్ యువర్ టీయర్స్, ఐ హియర్ యువర్ ప్రేయర్స్, ఐ విల్ నాట్ డిస్ట్రాయ్ యూ. చూడండి, నువ్వు కన్నీళ్ళు విడిచిన నేను చూసి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదాన్ని. ఎంత మంచి మాట, నేను నిన్ను బాగు చేస్తానంటాడు. అందరూ చేతులు ఎత్తారు. ఎవరు రానియరండి. బంధువులలో కూడా తాగుబోతుకు దూరంగా ఉంటారు అందరు. ఎవరు పిలిచి ఇంత అన్నం పెట్టరు. వానికి దూరంగా ఉంటే బెస్ట్, వానికి దూరం పెట్టాలంటారు, దూరం పెట్టాలంటారు. ఎవరు పిలవరు అని. అంటే మాది చాలా భక్తిగల కుటుంబమే. అంటే మా వేర్ ఈవెన్ గోయింగ్ టు ద బ్యాక్ టు ద రూట్స్ ఆఫ్ సో మెనీ జనరేషన్స్. అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి, అంటే నాకు అదే తెలుసు, ఇంకా నాకు వేరే తెలియదు. అయితే ఒక్కడు తేలినాడు మా బంధువుల్లో. వానికి ఏదో ఉద్యోగం కావాలని, అంటే అరే దగ్గర బంధువు కదా, మేము హైదరాబాద్లో ఉన్నాం, వాళ్ళు కేరళ నుండి వచ్చినారు, కొద్దిగా వీనికి సహాయం చేద్దాం. అప్పుడు ఒక 25 ఏళ్ళు ఉంటాడు. నాకు అప్పుడు పిల్లలు చిన్న పిల్లలు. షెరిల్ ఈజ్ ఆల్ జస్ట్ 6 or 7 years ఓల్డ్. నేను బ్యాంక్లో పనిచేస్తున్నాను. అయితే వీనికి ఒక రూమ్ ఇచ్చినాము. అక్కడ నువ్వు మంచిగా ఉండు, నేనే కష్టపడి అన్నం వండి వానికి పెట్టేదాన్ని,
వాని బాగోలు, ఎందుకంటే వీడు రక్త సంబంధికి ముఖం తిప్పొద్దని అంది కదా బైబిల్. అసలు ఏమి ఇష్టం లేకుండే అయ్యగారికి కానీ ఇలా, ఎందుకంటే వాడు ఎటువంటి మాకే ఆయన ఈజ్ వెరీ స్ట్రిక్ట్, మీకు తెలుసు. అరే అయినా కానీ మంచి మనసుతో ఒక మంచి పని చేయాలి కదా, మనం వీలున్నంత సహాయం చేయాలి కదా. ఈ కేమ్ టు హైదరాబాద్ అండ్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. అయితే వీడు తాగుతాడని నాకు తెలియదు. అప్పుడు నేను అంటే బ్యాంక్లో పనిచేసి అంటే మోర్ దెన్ 30 years బ్యాక్ అనుకోండి, కొత్తలో. అయితే ఒకరోజు షెరిల్ నాకు ఫోన్ చేసింది, చిన్నది. అప్పుడు ఈ ఫోన్లు కాదు, కిర్ర అనే ఫోన్లు ఉన్నాయి కదా, ఆ నంబర్ గోడ మీద పెద్దగా రాసి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నన్ను పిలవాలి. ఈ చిన్నది ఫోన్ చేసి జల్దీరా ఇంటికి జల్దీరా. అప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అఖిల్ నిఖిల్ కూడా ఇంట్లో స్కూల్ నుండి వచ్చినారు. అయితే 3 పిల్లల్ని వదిలేసి కదా నేను పోయేది. ఇంటి పని ఆమె వచ్చి పని చేసి వెళ్ళిపోతుంది. పిల్లలు 3 ఒంటరిగా ఉన్నారు. ఈడు బాగా తాగి విండో పెయిన్స్ అన్ని రగొట్టేసినాడు, రాళ్ళు కొట్టినాడు, ఇంట్లో విధ్వంసం చేస్తున్నాడు. అరే పోనీ పాపం అని బంధువు అని చేర్చుకుంటే వీడు ఇంత వినాశం. పాప బెదిరిపోయింది అన్నాడు, చిన్నది కదా, బెదిరిపోయి ఫోన్ చేసినాం. నేను వెంటనే పని అంతా అక్కడ అప్పగించేసి ఆటో పట్టుకొని వచ్చేసినప్పుడు వాడు లేడు కానీ ఇల్లంతా చిల్లా చెదరదు. ఇప్పుడు ఒకవేళ మరి అయ్యగారు చూస్తే ఏముంటుంది కానీ నా భయం, ఎందుకంటే అన్నీ చక్కగా చేసి నాకు ఎంత కోపం వస్తుందంటే, వాడు నాకు చేతి దొరికిందంటే అయిపోయింది అని పని అనుకున్నాను. అది మానవ బుద్ధి, కానీ దేవుని బుద్ధి వేరుకుంటుంది కదా. మండిపోతున్నాను అనమాట, వీడు పిలిచి అన్నం పెడితే వీడు ఇట్టా చేస్తాడా అని. అయితే నేను బాగా కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చేస్తుంది, పిల్లలు పట్టుకొని ఏడ్చినాను, ప్రార్థన చేసినాను, అంత చేసినాను. ఇప్పుడు నేను వాడిని తప్పకుండా నేను పోయి చూసి వాడిని అటాక్ చేయాలనుకున్నాను. ఏమో మరి అంత రోషం వచ్చింది నాకు. దేవుని సేవలోనే ఉన్నాను. దైవజనులు కూడా మానవులే కదా, మానవ బుద్ధి ఉంటుంది అప్పుడప్పుడు, దాన్ని అడిచేసి దేవుని బుద్ధి చూపెట్టాలి కదా. అయితే నేను అనుకున్నాను, ఇప్పుడు నేను వాడిని ఇంటికి వెళ్ళాను. వాడికి ఆ రూమ్ అప్పుడు ఆ రూమ్లో లేడు, మేము చేంజ్ చేయించినాం. వీని స్వభావం మారుతుంటేనే దూరం పెట్టినాం. అక్కడి నుండి కోపంతో వచ్చినాడు అనమాట, మర్చిపోయినాను. ఎప్పుడు తెల్లారుతుంది అని చూసి 6 గంటలైంది పొద్దున్న. పిల్లలు అయ్యగారు నిద్రపోతున్నారు. రెడీ అయినాను, వాని ఇంటికి పోయినాను. ఇంటికి పోయి తలుపు కొట్టినాను. వాడు బాగా తాగి పడుకొని ఇప్పుడు సొయ్యిలోనే ఉన్నాడు. పొద్దున్న అయింది, తలుపు కొట్టినా. నన్ను చూడగానే భయపడిపోడు, చాలా భయపడు. అయితే ప్రభు అంటున్నాడు, నువ్వేం కోపగించవు, నువ్వు పోయి మృదువుగా మాట్లాడు. వానికి ప్రేమ కొదువైంది, ప్రేమగా మాట్లాడమని పరిశుద్ధాత్మ నాకు బోధిస్తున్నాడు. నేను అసలు తన్నడానికే పోయినాను అన్నమాట. అయితే నా మనసు మొత్తం మారిపోయిందండి. నాకు అనిపిస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా కన్నీళ్లతో వీని కొరకు ప్రార్థిస్తున్నారేమో. నేను ఒకటి చేయబోయి ఇంకోటి చేసి వచ్చినాను. ఏంటంటే తలుపు కొట్టిన వాళ్ళు లేచాను. అక్క అని పిలుస్తాను, అక్క మలయాళంలో పిలిచిండు. కూర్చో అక్క అని చెప్పాను. నేను కూర్చోను. నా మనసు ఎట్లా మారిపోయిందంటే యేసయ్య గుండె నాకు వచ్చేసింది, యేసయ్య స్వభావం. ఎందుకంటే చేసినావు నువ్వు, మరి ఇల్లంతా పాడు చేసినావు, విండో పెయిన్స్ అన్నీ కొట్టేసి ఇప్పుడు ఎవరు చేస్తారు అదంతా. ఇప్పుడు అయ్యగారు అవన్నీ చూస్తే ఏం చెప్పాలి నేను జవాబు? నిన్ను చేర్చుకుందే తప్పైందా అని అడిగితే బాగా ఏడ్చి, నేను మెల్లగా ప్రేమగా మృదువుగా మాట్లాడినందుకు గట్టిగా ఏడ్చినాడండి. అది ఎవరి కార్యం? అది పరిశుద్ధాత్మ కార్యం. అయితే నాకు చాలా ఆశ్చర్యమైంది, ఇదేంటి ఇదంతా అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. బాగా ఏడుస్తున్నాడు. నన్ను చూడగానే మారు మనసు వచ్చేసింది వానికి. అంటే ఎందుకు వస్తుంది, నేను ఎవరింటికి పోను కదా, మరి ఎట్లొచ్చేసేది నా ఇంటికి అక్క అని. అయితే ఏడ్చి నా పాదాల మీద పడి క్షమాపణ అడిగాను. నేను తల మీద చేయి పెట్టి మంచిగా కొబ్బరి నూనె కూడా తీసుకొని అలా చేసి ప్రార్థన చేసి, ఇంకా మీద ఎప్పుడు అటు చేయొద్దు, నీకు ఏదైనా ఉంటే నాతో మాట్లాడు, కానీ ఇలాంటి పనులు మన కుటుంబాల్లో లేవు. నువ్వు చెడ్డ పేరు మీ తల్లిదండ్రులకు, మాకు కూడా చెడ్డ పేరు తెస్తున్నావు, ఇది సేవ జరిగే గృహం కదా అని చెప్పి ప్రేమతో చెప్పి కొద్దిగా డబ్బులు కూడా ఇచ్చి దేవుని ప్రేమ చూపెట్టి వచ్చేసిన. కానీ జరిగింది అద్భుతం, ఇంతంత కాదండి. దేవునికి స్తోత్రం. నేను వాని ఇంటి అడుగు పెట్టి ప్రార్థించినందుకు పూర్తిగా మారిపోయినాడు. ఒక మంచి అమ్మాయిని నేనే మరి వెతికి చేసి సజెస్ట్ చేసినాను. ఆ పిల్ల కూడా పెళ్లి చేసుకుంది. చెప్పినాం వాని ప్రీ హిస్టరీ అంతా చేసినాం. మంచి భర్తగా చక్కని 2 ఆడపిల్లలు. ఇప్పుడు ఒక పాస్టర్ అయిపోయినాడండి. నేను ఎప్పుడు ఊహించలేదు. అంటే దేవుని కార్యము మనము ప్రేమతో చేస్తే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందో అది నీకు తెలియదు. నిశ్చలమైన నీళ్ళలో ఒక్క గులకరా వేసినావు అంటే దాని తెప్పలు ఎక్కడ పోతాయి?
నీ కనుమేర చూపుల్లో వెళ్ళిపోతుంది. అంటే దేవుని కార్యం కూడా మంచిగా దేవుని విధేయత చూపి ఒక మంచి కార్యం చేస్తే దాని ఎఫెక్ట్ సో హై. వాళ్ళు ఇప్పుడు 2 ఆడపిల్లలు కూడా పెళ్ళి ఈడుకున్నారు. ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. కష్టపడతాడు, కష్టజీవి. ఇప్పుడు తర్వాత ఖాళీ సమయంలో దైవ కార్యాలు ప్రసంగాలు చేస్తాడు, అనేక కుటుంబాలను కడుతున్నాడు ఇప్పుడు. అదెంత అద్భుతం. అలాగ మనం పని చేయాలి. అంటే మనం కాదు ఇవన్నీ చేసేది, ఇది దేవుని కార్యము. మనల్ని దేవుడు ఏం చేస్తాడు, పాత్రలుగా వాడుకోడు. దానికి నువ్వు సిద్ధంగా ఉండాలని అర్థం. దేవుని స్తోత్రం. కాబట్టి నెవర్ హెజిటేట్ టు డూ గాడ్స్ వర్క్. 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం. కొన్ని రెఫరెన్స్ చెప్పి నేను ముగిస్తాను. 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం ఇక్కడ ఉంది కదా. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. కొందరు రక్షణ పొందిన తర్వాత కూడా త్రాగుడు ఎగబడతారు. ఏం లేదు, దేవుడు క్షమిస్తాడు కదా. ఇప్పుడు కొత్త బోధలు వచ్చినాయి, ఆ దుర్బోధలు. కృప వెంబడి కృప వస్తుంది, హైపర్ గ్రేస్ వస్తుంది, సూపర్ గ్రేస్ వస్తుంది. తాగితే కూడా తప్పేం లేదు, దేవుడు క్షమిస్తాడు. అది ఎంతవరకు మరి దైవభక్తిలో పొసుగుతుంది? అది చీకటికి వెలుగు ఎప్పుడు కూడా పొత్తు లేదు. దైవ కార్యాలు సాతాను కార్యాలు విరుద్ధంగానే ఉంటాయి. మరి ఇక్కడ ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. పోకిరి చేష్టలంట, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అన్యజనులకు విరుద్ధంగా ఉండాలి, వేరుగా ఉండాలి. నువ్వు వారికి మూర్ఖమైన ఈ జనానికి వేరే రక్షణ పొందాలి. వాళ్ళు చేస్తున్నారు, బంధువులు ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని దాంట్లో నువ్వు పాలు పంపులు పెట్టుకోవద్దు ఎప్పుడు. ఇంకా ఉన్నది 1 కొరింథీ 6వ అధ్యాయం 9 నుండి 10 చూడండి. 1 Corinthians 6 chapter. దేవుని రాజ్యం వీరు వారసులు గారు, స్వతంత్రించుకోరు అని మంచి మాట. 1 కొరింథీ 6వ అధ్యాయము 9 నుండి చదువుతున్నాను. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు, మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను. మరి ఈ జాబితాలో ఉందా లేదా? త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఎ డ్రంకర్డ్ అన్నమాట. అంటే నువ్వు సాతాను వశంలో ఉన్నావు, అంధకార సంబంధిగా ఉన్నావు, సాతాను ప్రేరణకు లోబడుతున్నావు, దేవుని మాట విధేయత చూపెట్టడం లేదు. నువ్వు ఇలాంటి పోకిరి చేష్టలు, త్రాగుబోతుల విందల్లో పాల్గొంటున్నావు, నీ జీవితాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావు. కాబట్టి నీకు దేవుని రాజ్యం ఇక్కడ లభించదు, మీద లభించదు. యేసుప్రభు అన్నాడు కదా, దేవుని రాజ్యం మీ మధ్యలోనే ఉంది. యూ కెన్ మేక్ ఎ హెల్ అవుట్ ఆఫ్ హెవెన్ యువర్ ఫ్యామిలీ, ఆర్ ఎ హెవెన్ అవుట్ ఆఫ్ హెల్. నరకంగా నీ కుటుంబాన్ని, పరలోకం లాంటి కుటుంబాన్ని మార్చుకోగలవు. నరకంగా ఉన్న కుటుంబాన్ని కూడా పరలోకంగా మార్చుకోగలవు. దేవుని వాక్యం నీ హృదయంలో ఉంటే అది నీకు సాధ్యమే. కాబట్టి దొంగతనము, హత్య, నాశనం చేయడానికి వచ్చినాడని సాతాను గురించి యోహాను సువార్త 10:10లో ఉంది. కనుక ఈ మద్యపానం లేక త్రాగుబోతనం దేవుని సన్నిధిని నీ కుటుంబం నుండి వేరు చేస్తుంది, దేవుణ్ణే దూరం చేస్తుంది. నువ్వు దేవుని దూరం అయిపోతావు. యూ విల్ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అది పెద్ద నష్టం. తర్వాత నీ భద్రతను, నీ భార్య బిడ్డలకున్న భద్రతను కూడా దొంగలిస్తుంది. తర్వాత మరి కుటుంబంలో కూడా నమ్మకం తప్పిపోతుంది. నో వన్ విల్ ట్రస్ట్ యూ. నీ భార్య నీ యందు నమ్మకం ఉంచదు, నీ పిల్లలు నేను నమ్మరు. వారికి అలాంటి బాధ నువ్వు కలిగిస్తున్నావు. యువర్ ఎ లూజర్ దాన్ ఎ విన్నర్. నువ్వు ఉన్నవన్నీ పోగొట్టుకుంటున్నావు. సత్సంబాలన్నీ, మంచి బాంధవ్యాలు, దేవుడిచ్చినవన్నీ కూడా పడగొట్టుకుంటున్నావు. ఆర్థిక ఇబ్బందికి గురవుతావు. నీకు అవసరం ఉన్నప్పుడు ఎవరు నీకు సహాయం చేయరు. వీధుల్లో పడతావు తాగి. మనుషులందరి ముందు నీకు అవమానం, నీకు మాత్రం కాదు, నీ భార్య బిడ్డలకు కూడా అవమానం చేస్తావు. నీవు కన్న తల్లిదండ్రులకు కూడా తలవంపులు తీసుకొని వస్తావు. నీకు బంధువులని పిలవడే వారు కూడా నీ గురించి సిగ్గుపడతారు, అవమానం భరించలేరు అన్నమాట. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. చివరికి శరీర కార్యం, మరి రోమా 8:13లో ఉంది. శరీర కార్యాలు, ఈ శరీర ఇచ్చలు ఎలాగ జయించాలంటే
ఆత్మ చేత శరీర కార్యములను చంపివేయాలని ఉన్నది. టు కిల్ ద వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. రోమా 8:13 మాట ఉంది. అంటే ఇవన్నీ మీరు గమనించాలి. మరి ప్రార్థనలు చేసేటప్పుడు ఈ కోవకు చెందిన వారి కొరకు కూడా మీ విజ్ఞాపన, ప్రార్థన, మీ కనికరం, మరి దేవుని మనసు ఉండాలి. మీరు ప్రార్థన కూడా చేయాలి. అట్టి వారి గృహాలు దర్శించడానికి మీకు వీలైతే భార్య భర్తలు కలిసి పోయి ఆదరణ మాటలు, సువార్త, నేను అలా చేసినాను, చాలా ఫలం చూసినాను అంటే వీలున్నంత మాట. యూఆర్ ట్రైంగ్ టు హెల్ప్ ఎ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ ద పిట్ ఆఫ్ హెల్. అంటే నరకం నుండి లాగినట్టు కొందరిని లాగాలని వాక్యంలో ఉంది కదా, అది దైవశక్తి కావాలి. ఇక నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ బలం ఉండాలి. అప్పుడు నువ్వు వెళ్ళే త్రోవలో దేవుడు నీ ముందు నడుస్తాడు, అక్కడ నీ ద్వారా మంచి మాటలు పలికిస్తాడు. ఆ ప్రేమకే వారు ఆకర్షితులు అవుతారు. గుడికి నడిపించండి, వాక్యం బోధించండి. త్రో ద లైట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఎట్ దేర్ పాత్. నీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మద్యపానము మరి కుటుంబాల విధ్వంసం గురించి ధ్యానించినాము. పరిశుద్ధ వాక్యము దానికి విరోధంగా ఉంది. దేవుని రాజ్యం అట్టివారు స్వతంత్రించుకోలేరని, శరీర కార్యాన్ని ఆత్మచేత చంపివేయాలని కూడా వాక్యంలో చూస్తున్నాము. వారు సహాయం చేసుకొని లేని పరిస్థితుల్లో, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి నేను అనేక మంది పరిచారకులను, సేవకులను లేవనెత్తి అట్టి పరిచర్య చేయడానికి కూడా ఒక పిలుపు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఎన్నెన్నో రకాలుగా ఉంటుంది నీ సేవా పిలుపు. మరి ఈ గుంపులో మరి వాక్యం ద్వారా మీరు దర్శించినారు, వివిధ మాధ్యమాల గుండా కూడా దేవుని వాక్యం విన్నారు. తండ్రి, నాకైతే విశ్వాసం ఉంది, నువ్వు నాతో పలుకుతున్నావు. ఈ గొప్ప గుంపులో నేను వేల మంది చూస్తున్న ఈ గుంపులో తండ్రి, ఎవరినైనా తండ్రి మీరు ఎన్నుకొని ఈ త్రాగుబోతుల విషయంలో శ్రద్ధ తీసుకొని వారి కుటుంబాలకు మేలు చేయడానికి, అట్టి అధోగతిలో ఉన్న వారికి రక్షణ వెలుగు అందించడానికి ప్రయోజకులుగా తండ్రి, సాధనాలుగా, మీ సేవకులుగా వారిని తండ్రి మీరు ఆత్మతో నింపి వారిని అట్టి పరిచర్య వారికి దయచేయమని నీ దివ్యనామములో నేను ప్రార్థన చేస్తున్నాను. సచ్ ఎ గ్రేట్ మినిస్ట్రీ టు వర్క్ అమంగ్ ద ఆల్కహాలిక్స్ లార్డ్. ఇప్పుడు యవ్వన బిడ్డలు తయారవుతున్నారు, త్రాగుబోతులు అవుతున్నారు, చిన్న చిన్న పిల్లలు కూడా త్రాగుడుకు అలవాటు అయిపోతున్నారు. నాయన, ఎన్ని దుష్ట పరిమాణాలు దానికి ఉందో వారికే తెలియదు నాయన. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది, ఎంత విధ్వంసము సృష్టిస్తున్నారు, ఎన్ని ప్రాణాలు కోల్పోతున్నారు నాయన. మరి వాహనము నడిపించే సమయంలో కూడా త్రాగి నడిపించడం ద్వారా అమాయక ప్రజలు బలైపోతున్నారు. రోడ్డు మీద ఏమీ తెలియని ప్రజలు మరి నడిచిపోతుంటే వెనుక నుండి అదుపు తప్పి వారి ప్రాణాలు కూడా మట్టి పాలైపోతుంది. ఇలాంటి విధ్వంసం మా చుట్టూ చూస్తున్నాం. కుటుంబాల్లో మాత్రం కాదు, వీధుల్లో చూస్తున్నాం. అధికార స్థాయిలో కూడా త్రాగి తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఎన్ని జీవితాలు పాడైపోతుంది తండ్రి. అటు వారి కొరకు కూడా నీ దాసరాలు నేను సంఘంతో కలిసి విజ్ఞాపన చేస్తున్నాను. సంఘ పెద్దలని పేరుతో పిలువబడుతూ అధికార స్థాయిలో ఉన్న దేవుని ప్రజలు నడిపించడం పోయి త్రాగి తందనాలు ఆడే పెద్దలు ఉన్నారు, కమిటీ వారు ఉన్నారు. అట్టి వారితో కూడా మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము లాంటిది నాయన. అది ఎటువంటి హృదయంలో ఉండి దూసుకొని పోయి నీ కార్యాన్ని చేస్తుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చే బాధ్యతలు అది ఏదైనా, కుటుంబ బాధ్యత అయినా, సంఘ బాధ్యత అయినా, సమాజ బాధ్యత అయినా శ్రద్ధ కలిగి చేయడానికి, దేవుని భయంతో చేయడానికి మీరు సహాయం దయచేయమని మా సంఘాలన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను. సంఘాలు కూడా చేపట్టాలి ప్రభువా ఈ యొక్క కార్యాన్ని. అనేక కుటుంబాలు తండ్రి మరి వినాశం అయిపోతుంది, చూసి మేము ఊరుకోలేం కదా ప్రభువా. చూసి చూడనట్టు ఉండకుండా అట్టి వారి కొరకు విజ్ఞాపన చేసి వారిని ఆదరించి వారి కుటుంబాలకు రక్షణ తీసుకొచ్చే మార్గాలు వారికి బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఇది నీకు సాధ్యము నైనా. మరి తప్పకుండా నీవు అట్టి పిలుపు గల వారిని లేవనెత్తాలని దాసరాలు నేను ప్రార్థన చేస్తున్నాను. మీరే కృప చూపి ప్రతి కుటుంబాన్ని కట్టువాడవు నీవేనైనా. నీవు కట్టాలని మేము కోరుతున్నాము. యెరూషలేమును కట్టిన దేవుడు తండ్రి, అట్టి కుటుంబాలను నీ వాక్యం అనే పునాది మీద కట్టి కన్నీళ్లు గారుస్తున్న భార్య బిడ్డలకు, అనాథులైన పిల్లలకు నాయన తండ్రి, విడవబడిన భార్యకు, ఇలా కుటుంబం విచ్ఛిన్నపోయిన కుటుంబాలకు నీ ఆదరణ దయచేయమని, వారి గాయాలు కట్టుమని, వారి గుండె చెదిరి ఉంది నాయన, చెదిరిన హృదయాన్ని సమకూర్చమని, దేవునికి అసాధ్యం అంటే ఏది లేదని మీరు పలుకుమని, వారి విశ్వాసము స్థిరపరచమని, నిరీక్షణ దయచేయమని, ఓర్పు దయచేయమని, సహనం దయచేయమని, కన్నీళ్లను తుడిచివేయమని, అంగలార్ప్రతిగా నాట్యము దయచేయమని,
సంతోషంతో వారిని నింపమని, దుఃఖ దినములు సమాప్తం చేయమని ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేయండి. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సహాయం మనకందరికీ, ముఖ్యంగా మరి త్రాగుబోత్తనంతో బాధపడే కుటుంబాలకు, త్రాగేవారికి కూడా నైనా నీ యొక్క సన్నిధి, నీ శక్తి వారికి అనుగ్రహించి వారందరూ నీ యొక్క ఉదయకాంతిని నైనా నీ వెలుగును పొందుదురు గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. మత్తులో మునిగిన మనిషిని చూసి మసిబారిపోయేనే మమతల కాపురం. కన్నీటి సముద్రంలో మునిగిపోతుంటే కనికరించని కాలం చేసెను ఘోరం. తాళి కట్టిన వాడే కాలయముడై మారగా తట్టుకోలేక ఇల్లాలు విలపించెను. ప్రేమతో వికసించాల్సిన పచ్చని సంసారం కోర్టు మెట్లెక్కి విడాకులతో ముక్కలాయెను. ముక్కలాయెను. వీధి రౌడీల కంటే హీనంగా చూస్తుంటే తల ఎత్తుకుని తిరగలేని బ్రతుకాయెను. తాగుబోతు కుటుంబమనే ముద్ర పడటంతో సమాజంలో గౌరవమనేదే శూన్యమాయెను. నిరంతర భయం, అభద్రతా భావం, ఆడదోని గుండెల్లో దిగులు రేగుతోంది. పిల్లల కళ్ళల్లో భయం తాండవిస్తోంది. ఏ క్షణాన ఏ ముప్పు ముంచుకొస్తుందోనని ప్రతి రాత్రి నరకప్రాయంగా గడుస్తోంది. గడుస్తోంది. మత్తు తలకెక్కితే మనిషి పశువవును. కన్నవారిని సైతం కాటేయ చూసేను. గాయాల పాలైన దేహాలు ఒకవైపు, తెలియక చేసే నేరాలతో జైలు జీవితం ఇంకోవైపు. ఇంకోవైపు. కష్టాలు తీర్చే ఆ దేవుడిపై నమ్మకం పోయెను. నోరారా ఆ దైవాన్ని దూషించే స్థితి వచ్చెను. నిలువెల్లా పాపపు మత్తులో మునిగిన ఇల్లు చివరకు శ్మశాన వాటికలా మారిపోయెను. విరిగి నలిగిన గుండెలను యేసయ్య చేరదీయును. కన్నీటి రాత్రి దాటితే రేపటి ఉదయం
నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. 2 సమూయేలు 7:29. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 21 రోజుల ఉపవాస ప్రార్థనలు 2026 జూన్ 1 నుండి 21వ తేదీ వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. అంశం కుటుంబం దేవుని బాటలో. స్థలం మెనోనైట్ బ్రదరన్ బేథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు దైవజనురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. వివరములకు సంప్రదించండి 9050504718 మరియు 9030757571. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ